శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలని రామోజీరావు గారికి బాగా తెలుసు. ఏది ఎక్కడ ఎప్పుడు ఎలా ఫిట్టింగ్ పెట్టాలన్నట్టు. ఇప్పుడు మార్గదర్శి చిట్ ఫండ్స్లో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తోంది అని కేసు పెడితే అది తప్పించి అన్ని విచారణకు పెడతారు, కేసులు పెడతా ఉంటారు. పొద్దున పూట్ల ఆఫీస్ పనిచేసే వేళల్లో వచ్చి పని డిస్టర్బ్ చేస్తున్నారు ఒకసారి కేసేస్తారు, సాయంత్రం పూట్ల ఎవరు లేనప్పుడు వచ్చి బెదిరిస్తున్నారని చెప్పేసి ఇంకొక కేసేస్తారు. వీటి చుట్టూ తిప్పుతారు తప్పించి విచారణ అసలైనటువంటిది నిబంధనల ప్రకారం ఆ సంస్థ నడుస్తుందో లేదో చెప్పరు. అలాగే ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయారు ఏకంగా. ఆంధ్రప్రదేశ్లో కాదు విచారణ, మాకు నన్ను జగన్కి కోపం ఉంది కాబట్టి మాకు తెలంగాణలోనే విచారించాలని. జడ్జి గారు ఏమన్నా జగన్ మనిషా? ఎన్ని కేసులు ఎదురు దెబ్బలు రావట్లేదు కానీ ఈ కోర్టు నేను నమ్మనన్నారు. అంటే సుప్రీంకోర్టు వెళ్ళి అక్కడే చేర్చుకోవా, మేమేం చూడమని చెప్పింది. ఇప్పుడు ఆటోమేటిక్గా దానికి ఒక చక్కటి అవకాశం కూడా ఇచ్చింది ఆయనకి. ఏంటది? తెలంగాణలో కేసులు తేలే వరకు ఆంధ్రప్రదేశ్లో కేసుల మీద స్టే కోరచ్చు నువ్వు అని చెప్పింది. ఈ సలహా బెంచ్ మీద నుంచి నేర్చుంది సుప్రీంకోర్టు ధర్మాసనం. దెన్ ఇప్పుడు వచ్చి అదే అడుగుతారు, అక్కడ తేలే వరకు ఇక్కడ స్టే ఇవ్వమని కోర్టు ఇచ్చేస్తుంది. కాబట్టి ఏం కాదు ఆయనకి, మళ్ళీ జగన్ వస్తే ప్రమాదం తప్పించి లేకపోతే ఏం కాదు ఆయనకి.